వెల్కమ్ టు ఐకానిక్ డిబేట్. సుధాకర్ గారు, గౌతమ్ గారు, నమస్తే సార్. నమస్తే అండి. యా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ సభకు వచ్చినా సరే ఆయన కైండ్ ఆఫ్ స్పీచ్ ఒకేలా ఉంటుందన్నమాట. ఒకటి ప్రతిపక్షాల మీద గొగ్గోలు పెట్టి ఏడవటము, ఇంకోటి దుష్ట చతుష్టమైన మీడియా మీద ఆడటం, ఇంకోటి పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు గారి మీద ఏడవటం. సరే, ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఇప్పుడు జనరల్ గా కూడా ఇప్పుడు మన స్థాయి అంటే మా స్థాయి మేమేంటంటే యూట్యూబ్ లో వీడియోస్ చేసేవాళ్ళు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఏం కంటెంట్ ఉంటుంది, అనాలిసిస్ ఏమున్నాయి, ఎన్ని చూసుకొని చేస్తూ ఉంటాం. సో యూట్యూబ్ ది సోషల్ మీడియాని ఎక్కువ ఫాలో అవుతాం, మనం అది చేస్తూ ఉంటాం. కానీ ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కూడా మన స్థాయికి మా స్థాయికి దిగేసి సోషల్ మీడియాలో కంటెంట్లు యూజ్ చేసుకొని మాట్లాడటం అనేది నిజంగా చాలా ఆ స్థాయికి తగ్గట్టు మాటలు అనిపించట్లేదు అనమాట. ఎస్పెషల్లీ ఈ రోజు ఆయన మాట్లాడింది ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని బర్లెక్కతో పోల్చడం. బర్లెక్క కన్నా డిపాజిట్లు వచ్చినాయి కానీ పవన్ కళ్యాణ్కి కూడా డిపాజిట్లు రాలేదు, కనీసం ఆమెకు వచ్చిన ఓట్లు కూడా మీరు తెచ్చుకోలేకపోయారు, అలాంటిది నువ్వు మాకు పోటీనా అన్నారు. సుధాకర్ రెడ్డి గారు, నా క్వశ్చన్ ఏంటంటే నిజంగా ఆయనకు పోటీ కానప్పుడు ఎందుకు ప్రతిసారి పవన్ కళ్యాణ్ పేరు తీసుకోవాలి, ఎందుకు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి, ఎందుకు ప్రతిసారి పవన్ కళ్యాణ్ చూసి ఆయన దడిచిపోవాలి? మనం సహజంగా ఎవరినైతే చూసి భయపడతామో వాళ్ళు ఎక్కువ తలుచుకుంటుంటారు. ఎవరైనా మనిషి నైజం అది. అలాగే ఎవరైతే మనకి ప్రత్యర్థులుగా భావిస్తామో వాళ్ళని ఎక్కువ విమర్శిస్తుంటాం. ఎవరిని చూసి ఈర్ష్యపడతామో, ద్వేషిస్తామో వాళ్ళ గురించి ఎక్కువగా తలుచుకుంటుంటాం. అలాగే దేవుళ్ళని ఎక్కువగా తిట్టేది రాక్షసులు. పాతకాలం నుంచి చూస్తుంటాం. శ్రీకృష్ణుని ఎవరు ఎక్కువ తిట్టారు? కంసుడు, వీళ్ళందరూ. అలా ఈ అభినవ కంసుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ విమర్శలు చేస్తుంటారు. ప్రధానంగా అతనికి అర్థమైపోయింది, పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో చేతులు కలిపినప్పటి నుంచి ఓటమి భయం ఆయన్ని వెంటాడుతోంది. అందుకని ఆయన్ని ఏదో విధంగా విమర్శించాలి, ఆయన అవహేళన చేయాలి, అవమానపరచాలని ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ ఆ వ్యక్తిగత దోషాలు చేస్తుంటారు. ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారు, లేకపోతే ఆయన దత్తపుత్రుడు అంటారు, ఇంకేదో అంటారు. ఇది ఇవన్నీ మనం పరిశీలిస్తే ఆయనలో ఉన్న అభద్రతా భావము, ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు కూడా అన్నారు ఆయన, బరి లెక్క మేలు పవన్ కళ్యాణ్ గారి కంటే, ఆయన 8 చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదని. నేనంటానండి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే బరి లెక్క 1000 రెట్లు మేలు అంట. ఎందుకంటే ఈయన చాలా, మా నాన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు, మొత్తం నేనే, ఈ 2 రాష్ట్రాలు నావే, తెలుగు ప్రజలంతా నా వాళ్ళే అని చెప్పుకున్న వ్యక్తి కొట్టు మూసేశారు. అక్కడ తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ అడ్రస్ కూడా లేదు, గల్లంత అయిపోయింది. ఆఫీసులు మూసుకున్నారు. ఆ మూసేసిన వాడి కంటే 8 చోట్ల పోటీ చేసిన వాళ్ళని గనులు అంటాం. ఇప్పుడు నేను బరెలక్క విషయం కూడా ఒక వీడియో చేశానండి. ఆమె గెలుస్తాదన్న నమ్మకం నాకైతే లేదు. అయితే ఆమె సాహసోపేతంగా పోటీ చేయడమే గొప్పది అన్నది కాన్సెప్ట్. అలా ఊరిక భయపడి చేతులు ముడుచుకున్న వాడి కంటే ప్రయత్నం చేసి ఓడిపోయినాడు గొప్పవాడు అనేది సైకాలజీ. అర్థమైందా? ఆ భయానికి భయపడి, ఓటమి భయం వల్ల చేతులు ముడుచుకున్న వాడి కంటే, పారిపోయే పిరిక బందల కంటే పోరాడి ఓడిపోయేవాడు గనుడు. మనం రాజరిక కాలంలో కూడా ఓడిపోతారండి. ఇప్పుడు మనం చాలా తెలుసండి, అర్జునుడి కొడుకు వెళ్ళాడు అభిమన్యుడు. ఆయన లోపలికి ప్రవేశించడం మాత్రమే తెలుసు పద్మవ్యూహంలో, బయటికి రావడం తెలియదు. ఇది అందరికీ తెలుసు, పాండవులకు తెలుసు, కౌరవులకు తెలుసు. అర్జునుడు వాళ్ళంతా అందుబాటు లేని సమయంలో వాళ్ళు పోరాటానికి పిలిస్తే, నా వంశంలో నాకు భయం అనేది తెలియదు కాబట్టి నేను పోరాడి చచ్చిపోతాను, నా వంశ ప్రతిష్ట నిలుపుతానని చెప్పి ఆయన అభిమన్యుడు పోయి చనిపోయాడని. అది సాహసం. అలా మనం ఓడిపోతామని తెలిసినా కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేట అభిమన్యుడిగా మనం చూడాలి. ఈ పిరికి బంద కంటే జగన్మోహన్ రెడ్డి గారు పిరికి బందండి. ఇప్పుడు ఆ పిరికి చర్యలన్నీ ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి. ఈ ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఈయనకున్న చెడ్డ పేరుని ఎమ్మెల్యేలకు పులిమేసి వీళ్ళంతా బాగాలేదు, వాళ్ళ సీట్లు మారుస్తామంటున్నారు. ఆ సీట్లు మార్చేది కూడా బలహీన వర్గాలు, చిన్న చిన్న వాళ్ళు. పెద్ద పెద్ద రెడ్ల సీట్లు మార్చే సాహసం ఆయన చేయడం లేదు.
కాబట్టి ఈ పిరికి వాడి మాటల్లో పట్టించుకోవాల్సిన పని లేదండి. థ్యాంక్ యూ సార్. గౌతమ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రతి సభలోనూ చంద్రబాబు గారిని అన్న అనకపోయినా మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాత్రం టార్గెట్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ మీద స్పెషల్ కోపం ఎందుకో ఉంది ఆయనకి. చంద్రబాబు గారితో గారు కలిశారని కోపమో లేకపోతే ఆయనతో కలవలేదని కోపమో తెలియదు కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం చాలా వ్యక్తిగతంగా వెళ్తా ఉంటారు. ఈ రోజు బర్రెలెక్కతో పోల్చడం అంటే అది నేను అవమానకరంగా ఫీల్ అవును కానీ, అంటే అవమానకరంగా భావించక్కర్లేదు కానీ, కాకపోతే ఏంటంటే వాళ్ళ స్థాయిని ఎంతకైతే అంత తగ్గిద్దాము, వాళ్ళ స్థాయిని తగ్గించి ఈయన స్థాయిని పెంచుకుందాము అని చూస్తారు. అసలు పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంత వ్యక్తిగత కోపం ఎందుకు, లేకపోతే వ్యక్తిగత కక్ష ఎందుకు ఉంటుందంటారు? వ్యక్తిగతంగా కక్ష ఎందుకుంటుందో మరి వాళ్ళకి తెలియాల్సిందే. కానీ పోలిక మాత్రం చాలా అపహాస్యంగా ఉంది. ఎందుకు? ఉత్తరాది నుంచి చాలా పార్టీలు వస్తాయి. ఎస్పీ, బిఎస్పి, ఆప్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి దక్షిణాదిలో కూడా పోటీ చేస్తారు. ఎప్పుడైనా మనం చూసామా ఏ ఒక్క బిఎస్పి వాళ్ళకైనా, ఎస్పీ వాళ్ళకైనా, ఆప్ వాళ్ళకైనా డిపాజిట్లు తిరిగి రాగా మనం చూసింటామా? వాళ్ళకి ఓట్లు ఎన్ని వస్తాయి అది కూడా తెలుసుకోవాల్సిందేగా. కానీ వాళ్ళ రాష్ట్రంలోకి వెళ్ళేటప్పటికి బీహార్లో కానీ, యూపీలో కానీ వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నారు, ఢిల్లీలో కానీ వాళ్ళు అక్కడ అధికారంలోకి రాగలిగేంత స్థాయిలో ఉంటారు. అలాగనే వాళ్ళంతా ఒక ఇంటెన్షన్ తోటి ఇక్కడ పోటీ చేసేది ఏంటి? నేషనల్ పార్టీ లెవెల్కి మనం ఎదుగుదామని. అది ఒక అప్గ్రేడేషన్ కోసం చేస్తారు. కానీ బర్రెలెక్క అలా కాదు పోటీ చేసింది. ఆవిడ ఎందుకు పోటీ చేసింది అనే దానికి ఆవిడకే ఒక పెద్ద క్లారిటీ లేదు. కానీ పోటీ చేసింది, పోటీలో ఉంది, ఆవిడకి డిపాజిట్లు వచ్చినాయి, కానీ గెలుపు రాలేదుగా. అలాగనే ఎవరికి డిపాజిట్లు వచ్చినాయి, ఎవరికి డిపాజిట్లు రాలేదు, ఆ డిపాజిట్లు రానంత మాత్రాన వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఏం ప్రభావం చూపలేరు అని అంటే, పోయినసారి ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేసి 7% దాదాపుగా ఓట్లు తెచ్చుకోవటం జరిగింది. మరి 7% ఓట్లు అని అంటే ఏంటి? అదేం సామాన్యమైంది కాదుగా. 1/2% అటు ఇటుగా అధికారాలే మారిపోతా ఉన్నాయి. ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కుదిరినప్పుడల్లా చేస్తారు. కానీ ఇంకొక విషయం మనం ఇక్కడ ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒంటరిగా పోటీ చేయాల. ఇదే జగన్మోహన్ రెడ్డికి ఎవరు చాటు నుంచి కావాల్సిన సహాయం అంతా చేస్తా ఉన్నారో ఆ సహాయం చేస్తున్న పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీతోటి వాళ్ళు కలిసి అక్కడ పోటీ చేయటం జరిగింది. మరి మీరు చెబుతున్న ఆ సో కాల్డ్ పార్టీ మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమిటి? కనీసం 100కి కూడా దరిదాపుకు రాలేనన్ని ఓట్లు సంపాదించింది. ఆ శాతం అంత శాతం ఓట్లు వచ్చాయి ఇక్కడ. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ వేస్ట్ అంటాడా జగన్మోహన్ రెడ్డి? ఎలా చెప్తాడు? కాంగ్రెస్ పార్టీ వేస్ట్ అంటాడా? కాంగ్రెస్ పార్టీ తిరిగి మరి ఎక్కడ ఏ అట్టడుగు స్థాయిలో నుంచో తెలంగాణలో అధికారంలోకి రావటం జరిగింది. మరి బీజేపీ సింగిల్ సీటు తోటి మొదలుపెట్టి ఇప్పుడు వరుసగా 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చేంత స్థాయికి ఎదిగారు. అంటే ఎవరు పోటీ చేయకుండా అలాగనే ఎదిగేస్తారా? ఒక సీట్ వచ్చింది కదా, ఇక మనం ఏం పని చేస్తాం, ఈ బీజేపీ పార్టీని మనం ఎలా నడుపుతాం అనుకుంటే ఇప్పుడు అధికారంలోకి రాగలరా? ఏదన్నా ఆయన విమర్శించాలి అని అనుకుంటే అది సంస్థాగతంగాను లేకపోతే ఒక సైద్ధాంతికంగాను ఉండే దీంట్లోనే విమర్శించాలి. ఇలాంటి దిక్కుమాలిన పర్సనల్ విమర్శలు ఇంత శాతం వచ్చాయి, అసలు డిపాజిట్లు రాలేదు అని అంటే, డిపాజిట్లు మీకు కూడా రాని రోజులు చాలా వస్తాయి ముందు. అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పడి ఏడుస్తున్నారు, వీళ్ళు పడి ఏడుస్తున్నారని ప్రతిపక్షాల మీద పడి ఏడుస్తాడు. అసలు ఈయన ఏడుపు అంతా ఈయన సీఎం అయిన దగ్గర నుంచి మనం ఒకసారి వరుసగా చూసుకుందామండి. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున మీడియా మీద పడి ఏడ్చాడు. ఈ TV5, ఈ ABN రాధాకృష్ణ, ఈ ఈనాడు పేపరు వీళ్ళందరినీ బ్యాన్ చేసి పాడేయాలన్నాడు. ఆ తరువాత కరోనా వచ్చిందిరా బాబు, ఎన్నికలను కొంచెం అవతలకేసుకుంటాము అని నిమ్మగడ్డ రమేష్ అంటే, ఇది కరోనా కాదు కమ్మరోనా అన్నాడు. ఆ కులం మీద పడేడ్చాడు. ఆ ఎన్నికలు ఎందుకు జరగట్లేదు అని అదొక ఏడుపు ఏడ్చాడు. ఇక ఆ తరువాత దుష్ట చతుష్టయం అని పేరు పెట్టింది కానీ, దత్తపుత్రుడు అని పేరు పెట్టింది కానీ, సరే వాళ్ళ టీం ఏదో ఒకటి తయారు చేసిస్తారు, అది ఆయన చూసి చదువుతాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆయనే కదా మరి ప్రజల మధ్యకు తీసుకొచ్చింది. అసలైన దుష్ట చతుష్టయాన్ని వదిలేసి ఆయన ఎవరినో దుష్ట చతుష్టయం అని వాళ్ళ మీద పడి ఏడుస్తాడు. 151 సీట్లు మీకు ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, వాళ్ళకేం చేస్తారో చెప్పండి. ఇక అయిపోయి ఆల్మోస్ట్ చివరి 5 నెలల్లో ఉన్నా కూడా ఇంకా ప్రతిపక్షాల మీద పడి ఆడవటం ఏమిటి?
రేపు మళ్ళీ ఎన్నికల్లో మనం ఎలా గెలిచి అధికారం సంపాదించుకోవాలో దాని గురించి ఆలోచించుకోవాలి. అసలు మీకు ఏడుపే లేకపోతే గనుక ఇప్పుడు ఇవన్నీ మార్చాల్సిన అవసరం ఏంది? 175కు 175 సీట్లు సాధిస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి మరి మొన్న పోస్టు లిస్ట్ అనుకోవాల్సిందే కదా. మొన్న 11 మంది ఇన్ఛార్జీలని ఒక లిస్టు బయటకు వదిలాడు. రేపు రెండో లిస్ట్ అంటున్నారు. అందులో మొన్న మంత్రులు ఎవరు వచ్చే ఆస్కారం లేదు. వాళ్ళందరూ గెలవరు అని అంటే గెలవకపోవటానికి డిపాజిట్ రాకపోవటానికి పెద్ద తేడా ఏమి లేదు. ఓటమి కిందే లెక్కేసుకోవాలి. మరి ఆ ఓటమిని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? ఆ విషయం కూడా చూసుకోవాల్సింది కదా ఆయన. అలా చూసుకోకుండా నోటుకొచ్చింది మాట్లాడేస్తూ ఉంటాడు. అది అందున ఇక పవన్ కళ్యాణ్ మీద అయితే ఒక అడుగు ఎక్కువ ముందుకు దూకేసి వెళ్ళి ఆయన్ని గట్టిగా పర్సనల్ గా కూడా విమర్శిస్తూ ఉంటాడు. వీటన్నిటికీ వాళ్ళు కూడా తిరిగి రిటార్ట్ చెప్పిన అంతా కలిపి చివరాఖరికి ప్రజల చేతుల్లో ఆధారపడి ఉంది. నువ్వు చేసింది తప్పు అని చెప్పాలి అని అంటే వాళ్ళు ఓట్ల రూపంలో చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు గ్యారంటీగా ఆయన తప్పు ఆయనకి ఎత్తి చూపించే అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి. సుధాకర్ గారు, ఇక్కడ ఒకటి చూసుకుంటే సార్, ఇప్పుడు నిజంగా ఇందాక మన గౌతమ్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ జనసేనకి డిపాజిట్లు రాంది ఎక్కడ? తెలంగాణలో వాళ్ళకి అంత బలం లేదు. కాకపోతే ఏంటంటే అది కూడా తెలుగు రాష్ట్రమే కాబట్టి అక్కడ పోటీ చేయాలని బీజేపీతో పోటీ చేశారు. అసలు నాకు అర్థం కాదంటే ఏంటి సార్, ఇప్పుడు తెలుగుదేశం చూసుకున్నా, కాంగ్రెస్ చూసుకున్నా, ఎవరు చూసుకున్నా సరే, వైఎస్ఆర్సీపీ చూసుకున్నా సరే, ఇవన్నీ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టీలే. ఈయన రాజశేఖర్ రెడ్డి ఇది గొప్పగా చెప్పుకోవచ్చు, ఆంధ్రాకి చేశారని, మరి ఆయన తెలంగాణకు కూడా చేశారు కదా. అసలు వైఎస్ఆర్సీపీ తెలంగాణలో ఎందుకు పోటీ చేయదు? ఎందుకు తెలంగాణలో రాజశేఖర రెడ్డి ఏమి చేయలేదని పోటీ చేయదా? రాజశేఖర రెడ్డి తెలంగాణకు నష్టం చేశాడని పోటీ చేయదా? ఎందుకు వైఎస్ఆర్సీపీ తెలంగాణకు దూరంగా ఉంటుంది సార్? అక్కడ ఈయన ఆటలేం సాగవండి. అంటే రాజకీయాల్లో రకరకాల ప్రభావాలు ఉంటాయి. ఇప్పుడు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా డిపాజిట్లు రాలేదు, దిక్కే లేదు ఆ పార్టీకి. 2% కూడా ఓట్లు రాలేదు 2019లో. భారతదేశంలో ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి 0.84% వచ్చాయి ఇక్కడ ఓట్లు. పవన్ కళ్యాణ్ గారికి 6-7% వచ్చాయి. మరి తెలంగాణలో కూడా గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇంకా కాంగ్రెస్ పార్టీ బతకదని చెప్పుకుంటున్న దశల్లో అధికారంలోకి వచ్చారండి అక్కడ రేవంత్ రెడ్డి గారు. అలాగే ఇక్కడ దేశమంతా జనతా పార్టీ గాలులు వీచిన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ దిక్కు లేదు. ఆ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు, ఆ కాంగ్రెస్ పార్టీ అభిమానులతో వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. ఈ పరిణామ క్రమంలో ఏదో గాలి వీచినట్టు జరుగుతూ ఉంటది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తానేదో చాలా గొప్ప వ్యక్తి అయిపోయినట్టు, ఆయన ఏదో సిద్ధాంతాలు విధానాలు కనిపెట్టేసి ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తిని తానే అన్నట్టు భ్రమపడుతున్నారు. అందుకని ఆ తెలంగాణలో మొదట్లో ప్రయత్నం చేశాడు. అక్కడ ఈయన ఆటలు ఏమి సాగవని తెలుసుకున్న తర్వాత తోక ముడిచి వచ్చేసారు. మా పల్లెల్లో ఒక సామెత ఉందండి, ఒక ఊరి రెడ్డి మరొక ఊరికి వెట్టివాడు లేదా పోలిగాడు అంటుంటారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో చెల్లుబాటు కారు. అయితే ఇది చంద్రబాబు నాయుడు గారికి వర్తించదండి. ఆయన 2 రాష్ట్రాల్లోనూ ఆయనకి ఇప్పటికీ పలుకుబడి ఉంది. అయితే ఆయన స్ట్రాటజిక్ గా మొన్న ఎలక్షన్ లో పోటీ చేయకూడదు అనుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు జైల్లో వెళ్ళినప్పుడు అవహేళన చేశారు. ఆయన కొడుకు ఆ ఉద్యమాలను కూడా అణిచేయడానికి చూశాడు. ఈ నేపథ్యంలో అలాంటి వాళ్ళు అహంకారులు ఉంటే తప్పు, మనం పోటీ చేసి ఓట్లు చేర్చకూడదన్న వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా భయపడి అసలు ఆ జోలికే పోలేదు. కాబట్టి అయితే తానేదో గొప్పవాడైనట్టు ఎవరినో నిందిస్తే ఆయన గొప్పవాడైపోతున్నా. అసలు ఇందాక గౌతమ్ గారు చెప్పినట్టు ఆయన ఓడిపోయారండి. ఎప్పుడో ఓడిపోయారు. ఎప్పుడైతే ఎమ్మెల్యేలను మారుస్తాను, మంత్రులను మారుస్తాను, వీళ్ళందరూ ఓడిపోతారన్నప్పుడే ఆయన ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోతారు? నీ ప్రభుత్వం బాగుంటే, నీ పరిపాలన బాగుంటే, నీ ఎమ్మెల్యేలు ఎందుకు పని చేయలేదు, వాళ్ళ దగ్గర పని చేయించుంటే నువ్వెందుకు ఓడిపోతావు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు సరిగా పరిపాలించలేదు, అవినీతికరమైన పరిపాలన చేశాడు. ప్రజలంతా చీదరించుకుంటున్నారు, అసహ్యించుకుంటున్నారు, అవహేళన చేస్తున్నారు, ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం తెలిసి మారుతున్నారు.
కాబట్టి ఈ ఓడిపోబోయిన జైలుకు వెళ్ళబోతున్న జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన ఎందుకు పోటీ చేయడం ఆయనకు తెలుసు. వాళ్ళ చెల్లెలు కూడా చెప్పారు పోటీ చేస్తాను, ఆమె చేయలేదు. వీళ్ళ ఆటలు అక్కడే సాగవండి. ఇవన్నీ తెలంగాణలోకి వెళితే చల్లని కాసులుగా మిగిలిపోతాయి తప్ప రాజకీయాలు చేసే స్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. ఓకే, గౌతమ్ గారు, ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శత్రువులుగా ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరిని చూస్తే మాత్రం ఆయన ఎప్పుడు కూడా నిద్ర లేకుండా ఏదో కామెంట్లు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరిని మించిపోయి రేవంత్ రెడ్డి ఒక కొత్త శత్రువుగా వస్తున్నారేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రాలో ఉంటే మనకి ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ మెయిన్ ఓటర్లు అంతా కూడా కాంగ్రెస్ ఓటర్లే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకుంటే రేపొద్దున కంపల్సరీ దాని ఇంపాక్ట్ ఎంతో కొంత ఆంధ్రాలో ఉంటుంది. అండ్ అందులో కూడా మొన్నటిదాకా ఏమనుకున్నారు, ఎవరైనా సరే రెడ్డిలందరూ కూడా వాళ్ళ ఐడియాలజికల్ గా చూసుకున్నా ఎలా చూసుకున్నా సరే వాళ్ళకి ఒక లీడర్ కావాలి, ఒక నాయకుడు కావాలని అందరూ జగన్మోహన్ రెడ్డితో ర్యాలీ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన తీరు కానీ ఏదైనా చూసుకొని వాళ్ళందరికీ కూడా అసహ్యం వచ్చేసినా కానీ వాళ్ళకి వేరే ఆప్షన్ లాగా ఉన్నారు. కానీ ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో వాళ్ళకి ఇంకో గొప్ప అసలైన రెడ్డి లీడర్ ఒకళ్ళు వచ్చారు. సో వ్యాపార పరంగాను అలాగే రాజకీయ పరంగాను చాలా మందిలోనూ మైగ్రేషన్ కనబడుతుంది. సో రేపు పొద్దున అది ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగులుతుందేమో అన్న భయం కూడా ఒకటి ఉందేమో సార్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చుట్టూ కూడా శత్రువులు తయారవుతున్నారేమో అనిపిస్తుంది. ఏమంటారు మీరు? యాక్చువల్గా రెడ్డి నాయకుడు అనే దానికంటే కూడా మంచి నాయకుడు అనే దాని మీద ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారండి. ఆ మంచి నాయకుడు అవునా కాదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? మనతో పాటు విపక్షంలో ఉండి అధికారం లేకుండా మెదలకుండా ఇంటూ కూర్చుంటే తెలియదు కదా. అధికారంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి అనేది ఆయన బాగా తేటతెల్లంగా చెప్పేసుకున్నాడు. నేను ఇలాగా, నా ప్రవర్తన ఇంత, నా ఉద్దేశాలు ఇంతే, నా అభిమతం ఇంతే ఆయన చెప్పుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఏమైంది, 1 సంవత్సరంలోనే ఆయన ఏంటి అనేది అందరికీ తెలిసిపోయినా కూడా ఎన్నికలు, అధికార మార్పిడి అనేది 5 సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి వాళ్ళు బరాయించి ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు అసమ్మతి గళాలు ఎక్కువగా లెగుతున్నాయి చెప్పండి? అందున కేవలం ఇప్పుడు ఈ 11 మంది లిస్ట్ ఒకటి వచ్చినందుకు గాను రాలేదది. తెలంగాణలో ఆల్రెడీ వీళ్ళందరూ ఈ వైఎస్ఆర్ పార్టీ కోరుకున్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటంతో ఇక మన ఆటలు చెల్లవేమో, ఇక్కడ కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందేమో అని అనుకుని అందరూ ఆ రోజే జగన్మోహన్ రెడ్డిని వదిలేసుకున్నారు. ఆ వదిలేసుకుంటాం జగన్మోహన్ రెడ్డికి కూడా భయం పట్టుకుంది. ఇక్కడ వీళ్ళు నిజంగా గెలవకపోతే మరి ఎలాగా, ఏం చెయ్యాలి అని. మార్చినంత మాత్రాన గెలుస్తారనేం కాదు, మార్చిన వాళ్ళు అంతకంటే అధ్వానంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు మార్చారు, ఏం కారణానికి మార్చారు అనేది అది జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. ఒకవేళ అదేమన్నా ఒక కొత్త స్ట్రాటజీ ఏమో అని అనుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ మరి చేస్తున్న పని, దాని వల్ల వస్తున్న ఫలితం బట్టి చూస్తే అదేం పెద్ద స్ట్రాటజీగా ఏం కాడా కనిపించటం లేదు. ఇంకా తెలంగాణ ఇష్యూ కానీ అక్కడున్న రేవంత్ రెడ్డి సీఎం, ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి సీఎం, రెడ్డి నాయకులు అనే దానికి చాలా మంది రెడ్లు వేరే పార్టీల్లో కూడా ఉన్నారుగా. కాంగ్రెస్ పార్టీలోనే అలాగనే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికడితే రాకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళు ఉన్నారు, అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఒక రెడ్డి నాయకుడు అనే దానికంటే కూడా మంచి నాయకుడు, మంచి పరిపాలన ఇవ్వగలిగిన నాయకుడు, కొంతకాలం పాటు లాంగ్ రన్ ఈ పార్టీని అలాగా నడపగలిగిన నాయకుడి కోసం ఎవరైనా చూసుకుంటారు. ఎందుకంటే రాజకీయాలు ఈ ఒక్క రోజుతో అయిపోయాయి కాదు, అవి చాలా లాంగ్ రన్ నడపాల్సిన అవసరం ఉంటుంది. మన అధికారం, మన పేరు, మన పరపతి, మన ప్రతిష్ట దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి ఊరక చెప్పుకోవటం లేదు చంద్రబాబు నాయుడు గారు నేను 40 years ఇండస్ట్రీ అని. 40 years నడిపి చూస్తే తెలుస్తుంది ఆ పార్టీని ఎలా నడపాలి అని. ఆయన ఈ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న దగ్గర నుంచి ఎప్పటి వరకు ఎన్ని ఎన్నికలని ఆయన సమర్థవంతంగా ఫేస్ చేసుకొని వచ్చాడు. తరువాత జాతీయ రాజకీయాల్లో కూడా ఎలా చక్రం తిప్పాడు మనందరం చూసిందే. కానీ ఒక ఎన్నిక, అది అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక ఎన్నిక వచ్చేటప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ చటకలు పడిపోయింది.
ఈ జగన్మోహన్ రెడ్డి ఏమీ ఆలోచించుకోలేని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన చుట్టూతో కూడా ఓ పెద్ద కోటరీ తయారై కూర్చుంది. ఆ కోటరీలో వాళ్ళకి నచ్చిన వాళ్ళందరికీ ఏదో రకంగా టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది ఇక్కడి నుంచి అక్కడికి మార్చినా, అక్కడి నుంచి ఇక్కడికి మార్చినా ఆ కోటరీ వాళ్ళకి మాత్రం టికెట్లు ఉన్నాయి. మరి టీడీపీ పార్టీలోంచి జంప్ అయిన వాళ్ళందరికీ ఈరోజు మరి టికెట్లు ఎందుకు లేకుండా పోయినాయి? వాళ్ళు అంత ప్రభంజనంలో కూడా జగన్మోహన్ రెడ్డి అంత గాలి వీస్తున్నా కూడా గెలిచిన వాళ్ళు మరి ఈసారి గెలవరంటారా? ఎందుకని వాళ్ళకు కూడా టికెట్ లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అక్కడికి మారుస్తున్నారు అని అంటే అంత అయోమయం, అగమ్య గోచరం. వాళ్ళకే ఒక క్లారిటీ లేదు, ఏం చేస్తే బాగుంటుంది. పోయినసారి ఏదో పీకే ఉన్నాడు, స్ట్రాటజీ ఇచ్చాడు అని అనుకున్నారు, కానీ ఈసారి స్ట్రాటజీకి ఏముండదు. అప్పుడంటే అధికారం లేదు, ఉందో ఒకటే లక్ష్యం, ఆ గోలు వేసేస్తే ఇంకా అయిపోయిద్ది అనుకునే లక్ష్యంతో కింది స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పైన జగన్మోహన్ రెడ్డి దాకా అందరూ దానికోసమే పరిగెత్తారు. ఇప్పుడు అలా కాదు, అధికారం నిలబెట్టుకోవాలి అని అంటే ఒక మంచి మంత్రాంగం అవసరం. మనం ఇంతకు ముందు చేసిన పనులన్నీ దానికి అక్కరకు వస్తాయి. ఈ పనులన్నిటినీ మనం జాగ్రత్తగా ఈ మొదటి రోజు, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు ఏ పని చేస్తున్నామో దాన్ని చిట్ట చివరి రోజున తిరిగి ఎన్నికలకి వెళ్ళబోయేటప్పుడు ఏమి ఫలితం ఇస్తుంది అని ఆలోచించుకొని చేసుకోవాలి. అట్లాగే ఈయన వెళ్ళి గుంట్లో దూకటమే, గుంట్లో దూకటం ఒకటే పెట్టుకుని ముందుకెళ్ళిపోయాడు. కమ్మోళ్ళు అన్నాడు, బీసీలు అన్నాడు, దళితుల మీద దాడులు అన్నారు. ఇక ఏది వీళ్ళందరి గురించి ఏం పట్టించుకోకుండా ఎన్నికల గురించి ఒక స్ట్రాటజీ లేకుండా వెళ్ళాడు. రేపు మరి వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఇప్పటికే టికెట్లు ఇవ్వంటేనే చాలా మంది అసమ్మతులు ఎగుతుంటే మరి ఓడిపోయి కూర్చుంటే మొత్తానికి మొత్తం వీళ్ళందరూ ఏమి వైఎస్ఆర్ పార్టీలో పుట్టినోళ్ళు కాదు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి గొప్పగా అట్టొచ్చేశారు. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే ఈయనొక్కడే మిగిలిపోతే ఏమైపోవాలి? మరి పార్టీని నడపటం అంటే అది. పార్టీని లాంగ్ రన్, జీవితకాల ప్రయోజనాల మీద నడపాల్సిన అవసరం ఉంటుంది. ఇలాగా అప్పటికి ఆ రోజుకి జరిగే ప్రయోజనం మనకెంత గిట్టింది అనే దాని మీద కాదు నడపాల్సింది. ఏదైనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అంటే ఆ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్సే. ఇదంతా కొత్తగా ఈ రోజుకే. ఇప్పుడు చెబుతారు చూసారా, ఉరుములు పిడుగులు పడ్డప్పుడు పుట్టలోంచి పైకి వచ్చే పుట్టగొడుగులని, అలాంటివి వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. వీళ్ళందరి గురించి ఇంకా ఫర్దర్ గా ఏం చేస్తారు, వీళ్ళకి అది ఉంటుందా, ఇది ఉంటుందా, ఈ స్ట్రాటజీ పెడతారా అని ఆలోచించుకోవటం కంటే కూడా వీళ్ళ మనుగడ ఉంటుందా లేదా అని ఆలోచించుకుంటే బెస్ట్. డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనుక చూస్తూ ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ తెలుసుకోకుండా అదే పందాలో వెళ్తే మాత్రం డెఫినెట్గా ముందు ఉన్న ఆయన గడ్డు కాలమే. అలాగే మీరు చెప్పినట్టు నాయకులు ఎవరు కూడా ఆ పార్టీలో పుట్టినాడు కాదు, అందరూ బయట నుంచి వలస వచ్చిన వాళ్ళే. సో వలస వచ్చిన నాయకులు ఎలా ఉంటారన్నది మనం చాలా పార్టీల్లో చూసాము. అది దానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఏమీ అతీతం కాదు. సో డెఫినెట్గా చూద్దాం, మరి ఆయన కరెక్ట్ చేసుకుంటారో లేకపోతే ఇలాగే వెళ్ళి మళ్ళీ అధికారాన్ని తెలుగుదేశం చేతిలో పెడతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.